నమస్తే అండి, నా పేరు సురేఖ. మాది మేడ్చల్, తెలంగాణ. నేను ఒక రైతుని. అయితే నేను వ్యవసాయంలోకి రావడానికి కారణం వ్యవసాయం మీద ఉన్న ఆసక్తి, మన రైతులు చేసే గొప్ప పని, దాని నుంచి నేను ఇన్స్పైర్ అయ్యాను. అయితే 2019లో నేను ఫార్మింగ్ చేయాలని, అగ్రికల్చర్లోకి రావాలని నిర్ణయించుకున్నాను. నా కార్పొరేట్ జాబ్ని వదులుకొని నేను 6 ఎకరాల భూమిని లీజ్ మీద తీసుకొని మేడ్చల్లో గిర్మాపూర్ అనే ఒక గ్రామంలో 6 ఎకరాల భూమిని లీజ్ పైన తీసుకొని వరి మరియు కొన్ని కూరగాయలని సాగు చేస్తున్నాను. వ్యవసాయంలోకి రాగానే నాకు అసలు అంతగా తెలీదు దాని గురించి. అయితే తీసుకున్న తర్వాత, ల్యాండ్ లీజ్ తీసుకున్న తర్వాత నాకు ప్రతిరోజు కొత్త విషయం నేర్చుకోవడమే జరిగింది. అయితే ఈ గత 5 సంవత్సరాలుగా నేను వ్యవసాయం చేస్తున్నప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నాను. చాలా అంటే శ్రమ ఎంత ఉంటుంది ఒక రైతుకి అనే విషయం నేను తెలుసుకున్నాను. దీనివల్ల నాకు ఒకలాంటి సంతృప్తి కలిగింది. అంటే నేను ఒక రైతుని, ఒక మహిళా రైతుని అని చెప్పేసి. అంతేకాకుండా నన్ను చూసి చాలామంది మహిళలు కూడా ప్రోత్సాహం పొందారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది నాకు కాల్స్ చేస్తూ ఉంటారు, మేడం మీలాగా నాకు కావాలని ఉంది, వ్యవసాయం ఎలా చేయాలి, వాళ్ళకున్న డౌట్స్ కానీ, వాళ్ళకున్న పొలంలో వచ్చే విషయాల్లో ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు కాల్ చేసి అడుగుతున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుందన్నమాట నాకు. నేను వ్యవసాయం చేయడానికి ముందు ఫస్ట్ ల్యాండ్ వెతికానండి. నాకు ఒక 6 ఎకరాల భూమిని గిర్మాపూర్, మేడ్చల్ జిల్లాలో నాకు దొరికింది. అయితే ఆ ల్యాండ్ని మనం ఎలా డెవలప్ చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో నాకు కొరమండల్ వారి గ్రోమోర్ న్యూట్రీ క్లినిక్ గురించి కొన్ని విషయాలు తెలిసాయి. అయితే ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నేను అగ్రోనామిస్ట్ని కలిశాను. వాళ్ళు నాకు చెప్పడం ఏంటంటే, మేడం మీరు ఏమైనా పండించవచ్చు, కానీ ఫస్ట్ సాయిల్ టెస్ట్ చేసుకొని చూడండి, మీ సాయిల్ దేనికి అనుకూలంగా ఉంటుంది అన్న విషయాలు నాకు వాళ్ళు చెప్పగానే నాకు అనిపించింది, అరే ఇది ఇంత సైంటిఫిక్గా మనం వెళ్తే మనం బాగా అవుట్పుట్ తీసుకురావచ్చు అని. అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకున్న సలహా ఏంటంటే, అసలు ఫస్ట్ సాయిల్ టెస్ట్ కోసం శాంపుల్ని ఎలా తీయాలి, ఎక్కడెక్కడి నుంచి తీయాలి, అసలు ఎంత శాంపుల్ ఉంటే సరిపోతుంది అన్నది. ఈ ఐడియా నాకు ఇచ్చిన తర్వాత నేను వెంటనే నెక్స్ట్ డేనే నేను శాంపిల్స్ తీసుకురావడం జరిగింది. ఇక్కడున్న అగ్రోనామిస్ట్ వాళ్ళు శాంపిల్ని టెస్ట్ చేసి వాళ్ళు నాకు సజెషన్స్ ఏమి ఇచ్చారంటే, ఒక ప్రాపర్ రిపోర్ట్ని ఇచ్చారండి వాళ్ళు. ఆ రిపోర్ట్లో అసలు సాయిల్లో ఉన్న పోషకాలు ఏంటి, సాయిల్లో ఎలాంటి మినరల్స్ లేవు, ఇవన్నీ నాకు చెప్పి, మీరు మేడం ఈ వ్యవసాయంలో ఈ పంటను ఎంచుకుంటే మీకు ఇది లాభంగా ఉంటుంది అన్న విషయం చెప్పారనమాట. ఇది నాకు చాలా నచ్చింది.